పచ్చి మామిడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ముందుగా అయితే మనము పచ్చి మామిడికాయ తురుమేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఒక ఫుల్ కాయ వచ్చేస్తుందా మనకి? 2 కాయలు సరిపోద్ది. మనకు కావాల్సినంత, కొంచెం కావాలంటే 1 కాయ సరిపోద్ది. ఇది నిలో కూడా ఉంచుకోవచ్చు, పచ్చడి లాగా 1 year కూడా ఉంటుంది. అవునా? ఓ, సంవత్సరం అంతా ఉంటుంది. అది చపాతీకి బ్రెడ్కు పిల్లలకు బాక్స్లో పెట్టిస్తే జామ్ లాగా వస్తుంది. ఓకే, దీన్ని మా సైడ్ గుడంబ అంటారు. ఏమంటారు? గుడంబ. గుడుంబ వేరు, గుడంబ వేరు. గుడంబ. ఓకే, గుడుంబ అంటే వేరు, గుడంబ అంటే అది వేరు. మనం చెప్పకూడదు. అది గుడుంబ శంకర్ అంటాడు కదా. ఓకే, ఇది గుడంబ. గుడంబ. ఇది చిన్నప్పటి రోజులు కూడా అది వస్తాయి. పచ్చి మామిడికాయ ఉప్పు కారం రాసుకొని కూడా తింటాం స్కూల్. అవునవును, కరెక్టే. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడం. ఫస్ట్ మనం దీంట్లో నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేస్తారా? డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇది వేడి కాగానే. ఇది పాతకాలపు వంట అండి, మొత్తం పాతకాలం. మీకు పెళ్ళైన తర్వాత మీ అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న వంటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఆల్రెడీ ఇప్పుడు నేను నేర్చుకుని చేసేటివన్నీ మా అత్తగారి దగ్గర. అత్తగారు వంటలేనా? పెళ్లి కాకముందు ఏం చేయలేదు, కనీసం చాయ్ కూడా పెట్టలేదు నేను. ముగ్గు కూడా వేయలేదు. నాకు 16 yearsకే పెళ్ళి అయింది. ఓకే, చిన్నప్పుడే 10th అప్పుడే పెళ్ళి అయిపోయింది. ఓకే, అమ్మ వాళ్ళ దగ్గర నేనేం చేసేదాన్ని గాను. అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాకనే మా అత్తమ్మ ఇది చెయ్యు అది చెయ్యు అని. నాకు ఎక్కువ పని చెప్పేవాళ్ళు కాదు కూడా. మా నాన్న చెప్పేవాడు, మా అమ్మాయికి ఏం పని రాదు ఫస్ట్ చెప్పిండు. పెళ్ళి అప్పుడే మా అమ్మాయికి ఏం రాదు అని. అంటే మీది చుట్టరికమా లేదంటే దూడ సంబంధం? లేదు, అసలు మొత్తం వేస్ట్. అటు ఇటు ఆపోజిట్. మాది మంచిర్యాల సైడ్. ఓకే, అత్తమ్మ వాళ్ళది ఇటు. ఓకే, అప్పుడంతా దొంగల భయం బాగుంటుండే. అది బస్సు కూడా ఒకటే ఉంటుండే, ప్రొద్దున మార్నింగ్ ఒకటే బస్సు, మళ్ళీ తర్వాత లేకుండే. అంత లెటర్ల కాలం అది. ఎన్ని రోజులకి అందేవో కదా. 4 రోజులకు ఇక్కడ ఏమైనా నాది అక్కడికి తెలిసేది కాదు. అప్పటిదప్పుడు పోతాయి. ఇది వేగినాయి. ఓకే, ఇది తీసేసుకుందాము. నేను తీనా? అది ఇచ్చేసేయండి. పెద్దవాళ్ళకి వీటితోటి కాస్త టక్కు అనడం, అందుకే నేను అడిగాను తీనా అని. అవన్నీ పాతకాలం. ఓకే ఓకే, మళ్ళీ పోయి ఆన్ చేసుకో. సన్నం చేయండి. సన్నం చేయనా? ఇప్పుడు దీంట్లో ఇది పచ్చి మామిడికాయ తురుము వేసుకోవాలి. కాకపోతే మనం ఒకటేసారి ఫస్ట్ చక్కెర అది కలిపే వేసుకోవాలి. కలిపి 1/2 hour ఉంచుకోవాలి. అంటే ఇది లిక్విడ్ అవుతుంది అన్నట్టుగా. కరెక్ట్. లిక్విడ్ అయితే అది తొందరగా పొయ్యి మీద పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి దాన్ని. తొందరగా 5 నిమిషాలలో అంతే, ఎక్కువ వర్క్ ఉండదు దీనికి. అవునా? ఓకే, పంచదార ఎలా తీసుకుని వేసుకోవాలి? మనకి ఎంత తెలుస్తుందో? అంటే పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, పులుపు ఎక్కువ ఉంటే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవాలి. ఓకే, పులుపు తక్కువ అనుకో కొంచెం. ఇప్పుడు అవేమి కలిమికాయలు అని వస్తాయి చూడు, కోత మామిడికాయలు అంటారు, పొడుగ్గా ఉంటాయి. కలెక్టర్ కాయలు. కలెక్టర్ కాయలు అవి తీసుకున్నాం అనుకో, వాటికి పులుపు ఎక్కువ ఉండదు. వాటికి చక్కెర కొంచెం ఈక్వల్ వేసుకోవచ్చు. మనము రౌండ్ కాయలు పచ్చడి పెట్టే కాయలు తీసుకుంటాం చూడు, వీటికి చక్కెర ఎక్కువ వేసుకోవాలి, కొంచెం చిన్న వేయమన్నా. అయితే ఇది గుజ్జు వేసుకొని చక్కెర ఇది మామిడికాయ గుజ్జు కలిపి 1 గంట సేపు, లేకుంటే రాత్రి పెట్టుకొని కూడా పొద్దుగాల కూడా చేసుకోవచ్చు. అంటే లిక్విడ్ లాగా తయారవుతుంది, తొందరగా అయిపోతుంది. అవునవును, అయితే అది బెస్ట్ కదా, అది ఈజీగా ఉంటుంది. మనకు టైం లేదు కదా అందుకని. ఓకే, చపాతీకి బ్రెడ్ జామ్ లాగా యూజ్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఎటువంటి కెమికల్స్ లేకుండా పిల్లలకి బ్రెడ్ లోకి జామ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. చపాతీ కూడా బాగానే ఉంటుంది. చపాతీ కూడా బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు చుట్టాలు వస్తే కూడా ఇంట్లో తొందరగా స్వీట్ తెచ్చే అనుకోకుండా వస్తారు కదా చుట్టాలు. అవునవును, చపాతీ ఇది స్వీట్ తేవాలి పెట్టాలి. మా సైడ్ ఎట్లా అంటే చుట్టాలు వస్తే కంపల్సరీ స్వీట్ పెట్టాలి. స్వీట్ లేనిది అంతే ఉండదు. అంతే, మరి నోరు తీపి చేయాలంటారు కదా.
అట్లా అందుకని ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కదా ఇంట్లో. మేము సంవత్సరం అంతా పెట్టేసుకుంటాం. ఇది పచ్చడి లాగానే, పచ్చడి ఎట్లా సంవత్సరం పెట్టుకుంటారో ఇది కూడా మేము సంవత్సరం పెట్టుకుంటాం అన్నట్టు. అంటే మనం ఇప్పుడు స్టవ్ మీద ఎంతసేపు వరకు దీన్ని మరిగించుకోవాలి? ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఓకే, అంటే ఉడికిన తర్వాత గోల్డ్ కలర్ వస్తే కొంచెం ఎక్కువ. సో ఆ కలర్ వచ్చిందంటే మనకి ఇది అయిపోయినట్టు. గోల్డ్ అంటే అట్లా రాకపోతే కూడా తినొచ్చు, కాకపోతే నిల్వ ఉంచుకోవడానికి మాత్రము గోల్డ్ కలర్ వచ్చేదాకుంటే నిల్వ ఉంచుకోవచ్చు. మనము ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు అనుకో, చేయడం రాని వాళ్ళు, ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం ఇది వేసినాం అనుకో, అట్లనే నిలిచిపోయింది అనుకో, అది అయిపోయినట్టుగా. ఓకే ఓకే. అయితే మనకి పాకం పెట్టినప్పుడు కూడా అలానే చెక్ చేసుకుంటుంటాం కదా. అట్లా చేస్తాం కదా. అంటే పిల్లలకి ఇవాళ రేపు స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వీటి మీద ఉండదు కదా. అవును, స్టడీ మీద ఉండొచ్చు, రీల్స్ మీద ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియాలో మెయిన్ అంటే రీల్స్. అదే కదా, కానీ రీల్స్ ఎంత ముప్ప వాళ్ళకి తెలియట్లేదు. సరే, ఒక పెద్దవాళ్ళుగా మీ చుట్టుపక్కల వాళ్ళని, పిల్లల్ని అందరినీ చూస్తున్నారు కదా, సో మీరేమంటారు? అసలు కాంట్రవర్సీస్ ఏవీ లేవు, అసలు పెద్దవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలు చేసే రీల్స్ వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు కాబట్టి ఏమంటారు అసలు మీరు? అది తప్పని అంటారు. తప్పు, ఎందుకంటే ఇవాళ రేపు చిన్నపిల్లలకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కదా. వాళ్ళ దారిన మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. అవును, ఇప్పుడు వాట్సాప్లలో చూపిస్తుంది కదా, ఒక లోయలో పడితే పిల్లడి మీదకి ఎట్లా రాడో, సెల్ ఫోన్ మాయలో పడితే కూడా ఆ బాబు మన చేతికి రాడు. అవును, అట్లా. ఒకప్పుడు సెల్ ఫోన్ లానే వాడేవారు, ఇప్పుడు సెల్ ఫోన్ కాదు, దాన్ని సోషల్ మీడియా అయిపోయింది. అందులో పడిన వాళ్ళు బయట ఇంటికి ఎవరు వచ్చినా పట్టించుకోరు అన్నట్టుగా ఈ కాలం. ఇక చుట్టాలు వస్తే కూడా ఏమి లేదు. అప్పటి కాలం అందరు ముచ్చట్లు పెట్టుకుంటుంటుండే. అప్పుడు రిలేషన్స్ అంటే ఎంతలా ఉండేది, ఇప్పుడు ఎవరికి అసలు చుట్టాలు వస్తువులు అంటే ఒక 2 రోజుల ముందు నుంచే వాళ్ళను ఎప్పుడు వస్తారా అని చూసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎప్పుడు పోతారా అని చూసుకుంటున్నాడు. ఎంత మారిపోయింది చూడండి. అట్లా అయిందంటే ఆపోజిట్ అయిపోయింది మొత్తం. అది ఇప్పుడు ఏంటి, ఇందులో ఇంకా ఏమైనా వేస్తారా మీరు? లేదు, ఇది దగ్గరికి రావాలి, కొంచెము అది దగ్గరికి రావాలా? గీత గారు, వావ్, దగ్గర పడిపోయింది, తెలుస్తుంది చూస్తుంటేనే. కలర్ వచ్చేసింది, స్మెల్ కూడా వస్తుంది. అవునవును. ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి? ఇంకా దీంట్లో ఇలాచి పౌడర్ వేసేయాలి. ఓకే, ఇలాచి పౌడర్ వేసినాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఓకే, వేసేయండి. అయితే ఇలాచి పౌడర్ కమ్మదనం కోసం అంతే. ఇక సువాసనలో మనం నిల్వ ఉంచుకున్న దాంట్లో నెయ్యి ఎక్కువ వేసుకోవద్దు. వేసుకోవద్దు, ఎందుకంటే నెయ్యి చాలా రోజులు ఉంటే ముక్క వాసన వస్తుంది అంతగా. మనం తినేటప్పుడు కొద్దిగా గిన్నెలో తీసుకొని ఇట్లా వేడి చేసుకొని నెయ్యి వేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇంకా అయిపోయింది. సరే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఫైనల్గా ఎందులో వేసుకుందాం? పైన వేసుకుందామా డ్రై ఫ్రూట్స్? సరే, అయితే పాకం వచ్చింది కదా, ఇలా సాగుతుంది. అంతేనే మనకు కలబెట్టేటప్పుడు తెలుస్తుంది. ఇంకా దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూసారు కదా, పచ్చి మామిడికాయ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చి మామిడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. పచ్చి మామిడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పచ్చి మామిడికాయ తురుము, పంచదార వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పచ్చి మామిడికాయ హల్వా రెడీ.